హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసరికి మీకు దర్దోజీ అలానే కుందన్స్ ముత్యాలతో కుట్టుకున్న ఒక హెవీ బ్రైడల్ వర్క్ అనేది చూపిస్తున్నాను. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ మీకు నెక్ డిజైన్ అని చూపిస్తున్నాను. నెక్లో ఏం కుట్టామో అదే డిజైన్తో హ్యాండ్స్ అనేవి హెవీగా క్రియేట్ చేస్తాము, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ మీకు నెక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నెక్కి ఏంటంటే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఫస్ట్ ఒక లైన్ గోల్స్ కుట్టుకున్న తర్వాత గోల్డ్ కలర్ దర్దోజీ ఉంటుంది కదా సన్నది, అది కుట్టుకోవాలి. దాని పక్కనే వైట్ ముత్యాలు ఒకటి కుట్టుకోవాలి, మళ్ళీ దర్దోజీ కుట్టాలి. ఈ మూడు అయిన తర్వాత లైట్ గోల్డ్ కలర్ కుందన్స్, డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి చూసారా, వాటిని 2 కింద నేను ఇక్కడ చూపించిన వీడియోలో చూపించిన విధంగా 2 అటాచ్ చేసుకోవాలి. మొత్తం నెక్కి పైకి వచ్చే విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత వాటి చుట్టూ మనము గోల్డ్ కలర్ జర్దోజీతో మొత్తం స్ప్రింగ్తోనే మొత్తం ఇక్కడ గొలుసు కుట్టది ఏం కుట్టకుండా దర్దోజీతోనే కుడుతున్నాం మొత్తం. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ దాని పక్కన ఫస్ట్ లైన్ వేసినట్టే గోల్డ్ కలర్ జర్దోజీ కుట్టుకుని మళ్ళీ వైట్ పూసలు కుట్టుకుని జర్దోజీ కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకుంటే మీకు లావుగా బార్డర్ కింద కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ దీని కిందన కుందన్స్ కుట్టాలి. ఈ కుందన్స్ ఎలా అంటే మనము ఇక్కడ వైట్ స్టోన్ అటాచ్ చేయాలి. ఫస్ట్ అటాచ్ చేసిన తర్వాత దానికి 4 వైపులా వచ్చే విధంగా కుందన్స్ని కోల కుందన్స్ని డ్రాప్ షేప్ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటి చుట్టూ కూడా మనము గోల్డ్ కలర్ జర్దోజీతో కుడతాము. కుట్టేసి నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, గోల్డ్ కలర్ జర్దోజీతో కుట్టుకోవాలి. ఈ విధంగా 4 డ్రాప్ కుందన్స్తో మనం ఈ విధంగా ఫ్లవర్స్ని కంటిన్యూస్గా వేసుకొని ఈ ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ని మనము బేస్ స్టోన్స్ అటాచ్ చేసి అట్లా కుందన్స్ అదే స్టోన్స్ అనేవి వైట్ స్టోన్స్ అనేవి అటాచ్ చేస్తాము. అది కూడా మీకు ఇంకొకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ ఫ్లవర్కి మధ్యలో ఇలా బేస్ స్టోన్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు కుందన్స్ ఫ్లవర్స్ కంప్లీట్ అయిన తర్వాత పైన ఎలాగ వేసామో కింద కూడా మనము ముత్యాలతో సేమ్ అదే విధంగా లైన్ వేసుకోవాలి. తర్వాత ముత్యాలు దర్దోజీతో ఇలాగ హాఫ్ సర్కిల్స్ అనేవి గీసుకొని ఈ డ్రాప్ షేప్స్ని మనము ఈ సర్కిల్స్కి కార్నర్స్లో కుందన్కి అటాచ్ చేసుకుని అట్ల చుట్టూ కూడా దర్దోజీ అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే మీకు ఈ రింగ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ రింగ్స్ మధ్యలో గ్యాప్ని మనము బేస్ అటాచ్ చేసి బేస్కి బేస్ స్టోన్స్ ఉంటాయి కదా, వాటితో మనము 7 డాట్ ఫ్లవర్ కింద ఈ విధంగా మనము అటాచ్ చేసుకోవాలి. జస్ట్ గమ్ పెట్టి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్లవర్స్. ఇవి కంటిన్యూస్గా మీరు మొత్తం ఈ రింగ్స్ మధ్యలో ఇవి కంప్లీట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు ఓవరాల్గా నెక్ అనేది కంప్లీట్ అవుద్ది. నెక్ కంప్లీట్ అయిన తర్వాత ఆల్ ఓవర్ బుటీస్ కోసం ఇక్కడ రౌండ్వి గోల్డ్ కలర్వి అటాచ్ చేసుకుని చిన్న స్టోన్స్ని అట్ల చుట్టూ మనం గోల్డ్ కలర్ జర్దోజీతో రింగ్స్ అనేవి కుట్టుకుంటాం. ఈ విధంగా కుట్టుకుంటే మీకు నెక్ డిజైన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ కూడా మనం బ్యాక్ నెక్లో ఏమేసామో అదే విధంగా కుట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ ఇలా కుట్టుకుంటే మీకు ఫ్రంట్ నెక్ మొత్తం కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ హ్యాండ్సే బాగా హైలైట్ చేసాము. ఆ హ్యాండ్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో మనము కట్ వర్క్ అనేది యూజ్ చేసాము. బార్డర్లో మామిడి పిందులు ఉంటుంది కదా, మ్యాంగో డిజైన్ని మనము మ్యాంగో డిజైన్స్ కట్ వర్క్ అనేది చేసాము. ఇదిగోండి ఇక్కడ కింద చూపిస్తుందని చూసారా, ఇక్కడ ఈ మ్యాంగో బూటీస్కి మనం మ్యాంగో షేప్కి వైట్ పిరల్స్ ఉంటాయి కదా ముత్యాలు, వాటితో షేప్ అనేది వేసుకుని అట్ల చుట్టూ దర్దోజీ కుట్టుకోవాలి. లోపల బయట కుట్టుకున్న తర్వాత లోపల మనము గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో ఫిల్ చేసి మధ్యలో సెంటర్ పాయింట్లో గోల్డ్ కలర్ కుందని అటాచ్ చేసి దాని చుట్టూ దర్దోజీ కుట్టాలి. అవుట్లైన్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గర్ల్స్ కుట్ అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా మీరు హ్యాండ్కి కంటిన్యూస్గా వేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకు కట్ వర్క్ అనేది వస్తుంది. నెక్స్ట్ వైట్ స్టోన్స్ అనేవి మధ్యలో అటాచ్ చేయాలి. నెక్స్ట్ మనం నెక్లో వేసిన బార్డర్ ఉంటుంది చూసారా, అదే బార్డర్ ఇదిగోండి. ఫస్ట్ వైట్ పిరల్స్ కుందన్స్, వైట్ పిరల్స్, మళ్ళీ ఫ్లవర్స్, మళ్ళీ వైట్ పిరల్స్తో కుట్టిన బార్డర్స్ వేసుకోవాలి. ఫస్ట్ మ్యాంగోస్ బూటీస్ అయిన తర్వాత మనము నెక్ డిజైన్ వేసుకున్న తర్వాత పైన మనము
ఇక్కడ మనము గోల్డ్ కలర్ కుందన్స్ని కూడా సేమ్ మనము సెంటర్లో గోల్డ్ కుందను 4 వైపులా 4 కుందన్స్ వచ్చే విధంగా అటాచ్ చేసుకుని అట్ల చుట్టూ దర్దోజీ కుట్టుకోవాలి. ఈ ఫ్లవర్కి మధ్యలో ఒక బేస్ స్టోన్నే అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత పైన మనం నెక్లో వేసినట్టే రింగ్స్ అనేవి ఫస్ట్ వేసుకోవాలి. కింద ఎలా ఉన్నాయి రింగ్స్ ఆపోజిట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ వైట్ పెరల్స్ బార్డర్, మళ్ళీ గోల్డ్ కలర్ కుందన్ డ్రాప్ షేప్ కుందన్స్ ఫ్లవర్స్ మళ్ళీ ఇదే వేసుకోవాలి. మనకి బార్డరు ఇక్కడ ఎలా చూపించామో పైన కూడా అదే బార్డర్ మళ్ళీ అలా రిపీట్ అవుతాయి స్టెప్స్ అన్నమాట. ఈ విధంగా రిపీటెడ్గా మనము హ్యాండ్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే మీకు హెవీ హ్యాండ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓవరాల్గా మీకు ఇదిగోండి హ్యాండ్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూసారుగా 2 హ్యాండ్స్ ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ హ్యాండ్ డిజైన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు ఎలా ఉన్నది అన్నది. ఇది ఓన్లీ బ్రైడల్ డిజైన్కి అయితే చాలా బాగుంటుంది. పట్టు చీరల మీదకి చాలా హెవీగా బాగుంటుంది. అలానే దీనికి హ్యాంగింగ్స్ వచ్చేసరికి మనము ఇక్కడ వైట్ స్టోన్స్ వచ్చిన మోడల్స్ అనేవి తీసుకుని హ్యాంగింగ్స్ అనేవి వేసుకున్నాం ఈ బ్లౌజ్కి. వీటి పిక్స్ అనేవి కూడా నేను లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అదివరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.